బహిరంగ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా ఎగ్స్ రేట్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం వల్ల చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ ధర దిగొచ్చింది. కోడిగుడ్డు ధర పెరిగింది. కోడిగుడ్డు కొండెక్కి కూర్చుంది. ఒక్కో ఎగ్ ధర హోల్సేల్గా ₹6.20 ఉండగా రీటైల్గా 7 నుంచి 8 రూపాయల వరకు ధర పలుకుతుంది. నిరుడు ఇదే టైంకు హోల్సేల్లో ₹5.50 ఉండగా ఈ ఏడు 70 పైసలు అదనంగా పెరిగింది. ఈ సీజన్లో లేయర్ కోళ్లను రీప్లేస్మెంట్ చేయకపోవడంతో ప్రొడక్షన్ కొంత తగ్గింది. వినియోగం ఉండడంతో కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. గత కొన్నేండ్లుగా ఇంత పెద్ద ఎత్తున గుడ్ల ధర పెరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరో వారం 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. గుడ్డు పౌష్టికాహారమని రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. కోడిగుడ్డును చాలా మంది రోజూ తింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వారానికి 3 గుడ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు ఆహారంలో రోజుకో గుడ్డును తప్పనిసరి చేశారు. తెలంగాణలో తలసరి ఎగ్ వినియోగం ఏటా 180 ఉండగా దేశంలోనే ఇది మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు 1 కోటి కోడిగుడ్లను వినియోగిస్తుండగా తెలంగాణ మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య 3 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక దేశంలో రోజుకు 30 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ఎగ్స్ ప్రొడక్షన్ ఉంది.